అందరికీ నమస్కారం. నేను మీ వెలగపూడి విజయలక్ష్మి ఏలూరు నుంచి మాట్లాడుతున్నాను. మనము అయ్యప్ప స్వామి యొక్క జీవిత చరిత్ర చెప్పుకుంటున్నాం కదా. ఇప్పుడు 5వ భాగం చెప్పుకుందాం. ఈ భాగంలో ఏంటంటే, ఇప్పుడు పందలరాజు మణికంఠుడిని తీసుకుని వెళ్ళారు. మణికంఠుడు వెళ్ళిన తర్వాత వాళ్ళకి రాజేంద్రుడు అనే ఒక బిడ్డ పుట్టాడు. ఇద్దరు చాలా అన్యోన్యంగా పెరుగుతున్నారు అని చెప్పుకున్నాం కదా. ఇట్లా వాళ్ళంతా చాలా సంతోషంగా ఉంటారు. అన్నదమ్ములు ఇద్దరు దినదిన ప్రవర్ధమానంగా ఎంతో అన్యోన్యంగా పెరుగుతూ ఉంటారు. అయితే ఆ సమయంలో ఏమవుతుందంటే, వావరిన్ అనే ఒక బందిపోటు దొంగ చాలా విజృంభించి వాళ్ళ రాజ్యంలో చాలా అల్లకల్లోలం సృష్టిస్తూ ఉంటాడనమాట. ఇతన్ని ఎలా చేయాలి ఏంటి, ఇతన్ని ఎలా నివారించాలి అని ఆలోచిస్తూ ఉండగా మణికంఠుడు తండ్రిని అడుగుతాడు. తండ్రి గారితో, నేను వెళ్తాను, అతన్ని నేను సంహరిస్తాను, అతనితో నేను మాట్లాడతాను అని చెప్తాడు. అంటే నువ్వు చిన్నవాడివి అంటే, లేదు నేను వెళ్తానని ఎంత చెప్పినా తల్లిదండ్రులు బ్రతిమాలినా వినకుండా తను వెళ్తాడు. వెళ్తే ఎప్పుడైతే ఈయన వెళ్ళి అడవికి, బందిపోట్లు అంటే ఎక్కడ ఉంటారంటే అడవుల్లో ఉంటారు, వచ్చే మార్గంలో దోచుకుంటూ ఉంటారనమాట. వాళ్ళు అటు ఇటు వస్తూ ఉన్నప్పుడు ప్రజలు వచ్చేటప్పుడు దోచుకుంటూ ఉంటారు, అలా ఇబ్బందులు పెడుతూ ఉంటారు. ఒక్కొక్కసారి ఊరి మీద కూడా పడి దోచుకుంటూ ఉంటారు. కాకపోతే వాళ్ళు ఉండేది మాత్రం నగరంలో ఉండరు, అడవుల్లో అట్లా ఉంటారనమాట. అయితే ఏంటి, వెళ్తారు. మణికంఠుల వారు వెళ్ళినాక ఆయన్ని చూడగానే ఈ వావరిన్ అనే బందిపోటు ఆయన యొక్క తేజస్సుకి, ఆ కాంతికి, సాక్షాత్తు శివపుత్రుడు కదా ఆయన, ఆ తేజస్సుకి ఆయన పాదాక్రాంతుడైపోయి ఆయన దగ్గర పాదాల మీద తలపెట్టేసి, స్వామి నేను మీకు ఎలా కావాలంటే అలా నన్ను ఉపయోగించుకోండి, నేను ఇంకెప్పుడు ఇలాంటి తప్పులు చేయను అని తనకి తనే అప్పటికప్పుడే చెప్పేస్తాడనమాట. అసలు అక్కడ యుద్ధం కానీ ఏమి జరగటం ఏమీ ఉండదు. స్వామిని చూడడంతోనే అతనిలో మార్పు కలిగిందనమాట. అదే భగవంతుడి యొక్క మాయ అంటే. అప్పుడు ఆయన చెప్తాడు, సరే అయితే ఇక మీదట మంచిగా ఉండు అని చెప్పి, ఎవరైతే నన్ను చూడడానికి వస్తారో వారంతా ముందు నిన్ను దర్శించుకుని ఆ తర్వాత నన్ను దర్శించడానికి వస్తారు, ముందు కలియుగంలోను అని చెప్పి ఒక మాట ఇస్తారు. అంతేగాని వావరిన్ అంటే ముస్లిమ్స్ అని కానీ అట్లా కానీ అదేమి కాదు. అతను కోయజాతికి చెందినవాడు, బందిపోటు దొంగ అనమాట. ఆయనకి మాట ఇస్తారు. ఈయన ఇచ్చి, నన్ను నా స్నేహితుడిగా స్వీకరిస్తున్నాను, భవిష్యత్తులో కలియుగంలో నన్ను దర్శించడానికి కోటాను కోట్ల భక్తులు వస్తారు, ఆ వచ్చే ప్రతి ఒక్కళ్ళు కూడా నిన్ను దర్శించుకుని నన్ను దర్శించుకుంటారు అని చెప్తారు. అదే ఇప్పుడు అక్కడ మనకి శబరిమలలో ఉన్నటువంటి పేటశాస్త్ర ఉంటుంది ప్లేస్, దాని ఎదురుగా ఉంటుంది అనమాట మసీదు ఉంటుంది. కానీ అదంతా కాదు, పేటశాస్త్ర దగ్గరికే వెళ్లాల్సింది. పేటశాస్త్ర దగ్గరికే వెళ్ళి దర్శనం చేసుకుని రావాలి అంతే. అక్కడ ఉంటారు వావరిన్ అనమాట. అది అలా జరిగింది. అయిపోయిన తర్వాత ఇంటికి వస్తారు. వచ్చిన తర్వాత అందరికీ కూడా చాలా ప్రజలంతా కూడా అయ్యప్ప స్వామి గారు అప్పటికి మణికంఠుడు అనే పేరుతోనే ఉన్నారు. మణికంఠుల వారిని చాలా కీర్తిస్తూ అంతా జేజేలు చెప్తూ ఉంటే ఈ మంత్రి గారు ఇది సహించలేరు. మంత్రి గారికి ఇంకా అతను నా గొప్పతనం ఏమి ఉండట్లేదు, ఈ మణికంఠుడు వచ్చిన తర్వాత, అందులో రాజుకి సొంతగా పుట్టిన బిడ్డ కూడా కాదు కదా, కొంతమందికి అకారణంగానే ఈర్ష్యలు ఉంటూ ఉంటాయి. మనకు మనుషుల్లో కూడా చూడండి, ఏ కారణమో ఉండదు, వాళ్ళు వీళ్ళకి ఏమీ చెడు చేయరు, కానీ ఈర్ష్యగా ఉంటారు. ఎందుకంటే మానవ స్వభావం అది. కొన్ని జరగాల్సి ఉంటే అలా జరుగుతూ ఉంటాయి అన్నమాట. జరిగితేనే అది జరుగుతుంది కనుక అలా చెడు కూడా కొంచెం కొన్నిసార్లు మంచిదే. అప్పుడు ఏం జరుగుతుందంటే చాలా ఈర్ష్య స్వభావంతో ఉంటారు మంత్రి గారు. అలా ఉండి ఏం చేస్తారంటే విషం కూడా ఇస్తారు మణికంఠుల వారికి, అయినా అది ఆయన ఏమీ చేయదు, దాని నుంచి కూడా నివారణ పొందుతారు. అప్పుడు ఏం చేయాలి అని చెప్పి, ఇప్పుడు ఇలా కాదు, రాణి గారికి మనం మనసు పాడు చేసి ఆవిడ్ని మార్చాలి ముందు అనుకొని రాణి గారికి చెప్తాడు. ఎప్పుడైతే రాజుగారు అప్పుడే ఏం చేస్తారంటే, మణికంఠుడికి పట్టాభిషేకం చేయాలని నిశ్చయించుకున్నాను అని చెప్తారు. అప్పుడు రాణి గారితో ఈ మంత్రి గారు చెప్తారు, ఏమని, చూడండి మీకు సొంతగా పుట్టిన బిడ్డ ఉన్నాడు, ఎక్కడో దొరికిన బిడ్డ, కులమేంటో ఏమేంటో ఏమీ తెలియదు కదా, అటువంటి వాడికి రాజ్యం ఇవ్వడం ఏంటి, మీ సొంత బిడ్డను వదిలేసి ఆవిడ మనసు కూడా పాడు చేసి, అప్పుడు ఎవరికైనా కన్న బిడ్డల మీద ప్రేమ ఎక్కువ ఉంటుంది కదా, అప్పుడు ఆవిడ ఏమంటారంటే, ఇప్పుడు మరి నేనేం చేయాలి అంటే, ఒక పని చేయండి, మీకు బాగా తలనొప్పి వచ్చిందని చెప్పండి, నేను మన ఆస్థాన వీళ్ళు ఉంటారు కదా, మనకి ఆస్థాన పండితులు మంత్రులు ఎట్లా ఉంటారో వాళ్ళకి, మన డాక్టర్స్ ఎలా ఉంటారో వాళ్ళకి కూడా రాజవైద్యులు ఉంటారనమాట. రాజవైద్యుల వార్త నేను చెప్పిస్తానని చెప్పి రాజవైద్యుడితో ఏం చెప్పిస్తాడు, పులి పాలు అప్పుడే ఈనినటువంటి పులి యొక్క పాలు తెస్తే గాని ఈవిడ తలనొప్పి నయం కాదు అని చెప్పిస్తారు.
చెప్పిస్తే అప్పుడు ఏం చేయాలి, అప్పుడే అసలు ఈయన పులి కనీసం కుక్కలు కూడా ఈయనగానే పిల్లల దగ్గరికి ఎవరిని రానియో, పిల్లులు కానీ కుక్కలు కానీ అవే రానియో, అసలు పీకేస్తాయి అన్నమాట. అలాంటిది పులి రానిస్తుందా, ఇప్పుడు ఏం చేయాలి అని అనుకుని తలపట్టుకుని కూర్చుంటారు. అప్పుడు మళ్ళీ మణికంఠుడు చెప్తాడు, నేను వెళ్తాను నాన్నగారు, నేను వెళ్ళి తీసుకొస్తాను, ఆ పులిపాలు తీసుకుని వస్తాను అమ్మ వైద్యం కోసం అంటారు. అమ్మో ఇంత చిన్న వయసులో నువ్వు వెళ్ళటం ఏంటి, వద్దు అని అంటే, కాదు నేను వెళ్లాల్సిందే అని చెప్పంటే అప్పుడు ఏం చేస్తారంటే 2 ముడులుగా ఉన్నటువంటి ఒక మూట, పూర్వం మనలాగా సూట్ కేసులు అలాంటివి ఏమి ఉండవు కదా, అందుకని ఒక గుడ్డలాగా సంచిలాగా ఉండి దాన్నే 2 మూటల్లాగా కడతారు. ఒక మూటలోనేమో పూజకి పనికొచ్చేవి, వాళ్ళు కూడా నిత్యం ఉదయం సాయంత్రం అంతా సూర్య నమస్కారాలు చేసుకోవడం అవన్నీ ఆచరించేవారు అనమాట. పూజకి పనికొచ్చేవన్నీ ఒకవైపు, రెండో వైపు వెనక వైపు ఉండేవి ఆహారం, తనకు ఆయనకి 2 పూటలు కావాల్సిన వాటికి ఆహార పదార్థాలు అవి ఒకవైపు, పూజా ద్రవ్యాలు ఒకవైపు 2 ముడులుగా కట్టి ఆ ఇరుముడిని ఇచ్చి పంపిస్తారు. ఎవరి మాట వినకుండా ఉంటే మరి ఇంకా పంపిస్తారు. ఆ ఇరుముడినే ఇప్పుడు శబరిమల వెళ్ళేటప్పుడు 2 మూటలుగా తీసుకుని వెళ్ళేదన్నమాట. అది అట్లా ఆ ఇరుముడి కట్టుకుని మణికంఠుల వారు అమ్మ యొక్క తలనొప్పిని తీర్చడం కోసం ఏం చేస్తారు, పులిపాలు తేడానికని బయలుదేరి వెళ్తారు. మళ్ళీ భాగం 5వ భాగంలో చెప్పుకుందాం. శ్రీ స్వామియే శరణమయ్యప్ప.